సో క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూసామమ్మా. క్యాపిటల్ అసెట్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి బైఫర్కేషన్ చూసాం. ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ కోసం మనం మాట్లాడుకున్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ఎలా క్లాసిఫై చేయాలని బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తాం అనుకున్నామా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఆ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లో ఉన్న స్పెషల్ కేసెస్ చూసాం. సో అక్కడతో క్యాపిటల్ అసెట్ గురించి డిస్కషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇంకా మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ లో క్యాపిటల్ అసెట్ అయిన తర్వాత మనం ఏం చూడాలి? ట్రాన్స్ఫర్. సార్ ట్రాన్స్ఫర్ అనే డెఫినేషన్ ఎక్కడ చెప్పారంటమ్మా? సెక్షన్ 247 లో మనకి ట్రాన్స్ఫర్ ని డిఫైన్ చేశారంట. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ అని చెప్పారు. ఏమంటున్నారమ్మా? మనం సేల్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ చేసిన, ఓకే, సో అక్కడ రిలింగ్విష్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ చేసిన, ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎనీ రైట్స్ చేసిన, అంటే ఒక ప్రాపర్టీని నువ్వు వదులుకున్నా సరే దాన్ని ఏమంటున్నాడమ్మా? ట్రాన్స్ఫర్ అంటున్నాడు. ఆ ప్రాపర్టీ మీద రైట్స్ వదులుకున్నా సరే ఏమంటున్నాడమ్మా? ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అని భావిస్తున్నాడంట. అలాగే కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్. ఓకే, సో ఎక్కడైనా గవర్నమెంట్ కంపల్సరీ ఎక్విజిషన్ చేసింది అన్నా సరే దాన్ని ఏమంటున్నాడమ్మా? దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్. తర్వాత కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఓకే, రైట్. నెక్స్ట్ రిడమ్షన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్స్. జీరో కూపన్ బాండ్స్ రిడీమ్ చేసిన దాని మెచ్యూరిటీని కూడా ఏమంటున్నాడమ్మా? ట్రాన్స్ఫర్ కింద భావిస్తామని చెప్పేసి అని చెప్తున్నాడు. తర్వాత అంటే కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ అయింది, పొసెషన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, పార్ట్ కన్సిడరేషన్ ఆర్ ఫుల్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ అయ్యి పొసెషన్ ఆఫ్ ది ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయినా సరే ఇంకా రిజిస్ట్రేషన్ జరగల, లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాల. అయినా సరే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం 53A ప్రకారం ఏం జరిగిపోయినట్టమ్మా? ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోయినట్టుగానే భావిస్తారండి. అంతేనమ్మా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్, లీగల్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీయా సార్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసానంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 53A అనే సెక్షన్ ప్రకారం కవర్ అయిన పొసెషన్ ట్రాన్స్ఫర్ ని కూడా దేని కింద భావిస్తున్నాడంటమ్మా? ట్రాన్స్ఫర్ కిందే భావిస్తున్నాడు. ఓకే, తర్వాత ఒక సొసైటీ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక అసోసియేషన్ కానీ మనకి అందులో ఉన్న మెంబర్షిప్ కి అగెనిస్ట్ గా మనకు ఒక ప్రాపర్టీ వచ్చింది అనుకోమ్మా. మనం మెంబర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేసాం అనుకోమ్మా, అంటే అక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేసినట్టు? ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినట్టు, అంతే కదమ్మా. సో దాన్ని కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేస్తామని చెప్పాడు. ఇది హౌస్ ప్రాపర్టీలో వచ్చిందమ్మా. లాస్ట్ 2 పాయింట్లు కూడా మనకి హౌస్ ప్రాపర్టీలో వచ్చాయి. అక్కడ ఒక సొసైటీలో మెంబర్ అవ్వడం వల్ల, ఒక సొసైటీలో మెంబర్ అవడం వల్ల నీకు ప్రాపర్టీ కనుక ఇచ్చినట్లయితే ఆ ప్రాపర్టీకి లీగల్ ఓనర్ ఎవరమ్మా? సొసైటీ. సొసైటీకి నువ్వు డబ్బులు ఇచ్చావు, సొసైటీ ఏమో ఆ ప్రాపర్టీ కొన్నది, అందులో నువ్వు మెంబర్ అయినందుకు ఆ ప్రాపర్టీని నీకు ఇచ్చింది అని చెప్పేసి అంటే కనుక ప్రాపర్టీకి లీగల్ ఓనర్ ఎవరమ్మా? సొసైటీ. కానీ డీమ్డ్ ఓనర్ ఎవరు? నువ్వు. ఎస్ఎస్సి హూ హ్యాస్ పెయిడ్ అమౌంట్ అండ్ టేకింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీమ్డ్ ఓనర్ కింద కన్సిడర్ చేస్తామని అన్నాం. అలాగే ఆ మెంబర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేసినట్టమ్మా? ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినట్టే. కాబట్టి దిస్ ట్రాన్స్ఫర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అండర్ సెక్షన్ 247 అని చెప్పారమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అమ్మా. ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ లోకి ఇంక్లూడ్స్ ఏ సెక్షన్ లో చెప్పారమ్మా? సెక్షన్ 247 లో చెప్పారు. అర్థమైందా? ట్రాన్స్ఫర్ లోకి రాని కేసెస్, కొన్ని ట్రాన్సాక్షన్స్ ని
ట్రాన్స్ఫర్ లో కింద కన్సిడర్ చేయమంట. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చెప్తున్నారంట? సెక్షన్ 47. ఇది మాత్రం స్పెసిఫిక్. ఎక్కడ మనం రేంజ్ ఆఫ్ సెక్షన్స్ మాట్లాడుకున్నామా? రేంజ్ ఆఫ్ సెక్షన్స్ లో 45 నుంచి 55A వరకు ఉన్న సెక్షన్స్ అన్ని ఎందులోకి వస్తాయని చెప్పుకున్నామా? క్యాపిటల్ గెయిన్స్. అంటే ఇప్పుడు 47 అన్నారు, అందులో అంటే ఎందులోకి వస్తుంది? క్యాపిటల్ గెయిన్స్. ఓకే, సెక్షన్ 247 అంటే ఎందులోకి వస్తుంది? జనరల్ డెఫినేషన్స్. అంతే కదమ్మా. సో జనరల్ డెఫినేషన్స్ అంటే ఏ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ కింద రికార్డ్ అవ్వవు అని చెప్పేసి ఏ సెక్షన్ లో చెప్తున్నారంటమ్మా? సెక్షన్ 47 లో మనకి స్పెసిఫిక్ గా చెప్తున్నారంట. ఓకే, సో అవి ఏంటనేది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో ఫస్ట్ చూడండి, సెక్షన్ 247 defines a transfer for the purpose of chargeability under the head capital gains. In certain circumstances, section 47 specifically provides that transactions are not regarded as transfers, accordingly not chargeable to tax under the head capital gains. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లో కవర్ అయినంత మాత్రాన అది టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ అయిపోతుందా? క్యాపిటల్ అసెట్ లో డెఫినేషన్ లో కవర్ అయినంత మాత్రాన టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ అవుతుందా అంటే అవ్వదు. దాని తర్వాత ఎందులో కవర్ అవ్వాలని చెప్పేసి చెప్పారమ్మా? ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి కవర్ అవ్వాలి అని చెప్పేసి మనకి స్పెసిఫిక్ గా చెప్పారు. ఒకవేళ ట్రాన్స్ఫర్ లోకి రాకపోతే టాక్సబుల్ రిసిట్ క్యాపిటల్ రిసిట్ కాదు. టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అసెట్ లో అయ్యి ఉండాలి, క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూడ్స్ లో కవర్ అయ్యి ఉండకూడదు. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి, ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్ లో కవర్ అయ్యి ఉండకూడదు. అప్పుడు దాన్ని ఏమంటాం? టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్. ఆ తర్వాత నుంచి ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ కాస్ట్ అడ్జస్ట్ చేస్తాం, క్యాపిటల్ గెయిన్ కనుక్కుంటాం, ఎగ్జంప్షన్స్ తీసేస్తాం, మిగిలిందంతా కూడా ఏం చేస్తాం? టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అర్థమైందమ్మా? List of such transactions and conditions to be fulfilled for claiming exemption are described here under అని చెప్పేసి అంటాడమ్మా. పార్ట్ ఏ జనరల్, సెక్షన్ 47 లో కవర్ అయ్యే పార్ట్ ఏ జనరల్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాడు. సార్ అసలు ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ అవ్వని కేసెస్ ఉంటాయా అని చెప్పేసి అంటే ఒకసారి జస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్న దాంట్లో నుంచి ఒక్కసారి చిన్న చిన్న పాయింట్స్ మనం చూద్దాం. గిఫ్ట్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ దగ్గర పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఉంది కదమ్మా, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి గిఫ్ట్ ఆర్ మనకి ఇన్హెరిటెన్స్ వచ్చిందంటే గనక అక్కడ ఏమని తీసుకోమన్నారమ్మా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏమన్నారమ్మా? ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి చెప్పారా చెప్పలేదా? ఎస్ ఆర్ నో? రైట్. అంటే ప్రీవియస్ ఓనర్ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి అన్నప్పుడు వాడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేసి ఉంటే ఎవరి చేతిలో ట్యాక్స్ చేసేవారు? ప్రీవియస్ ఓనర్ చేతిలో ట్యాక్స్ అయ్యేది కదా, అవునా? ప్రీవియస్ ఓనర్ లో చేతిలో ట్యాక్స్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మన చేతుల్లో ట్యాక్స్ చేసేటట్టయితే అప్పుడు మనకి ఏం చేయాలమ్మా? ఎక్కడి దగ్గర నుంచి అయితే మనకు వచ్చిందో ప్రాపర్టీ అక్కడి నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకునేవారు, అంతేనా? కానీ పాత పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా ఎందుకు తీసుకోమంటున్నారు? ఎందుకంటే ద ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ కాబట్టి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సార్ ఏ లిమిటెడ్ లో షేర్స్, బి లిమిటెడ్ లో షేర్స్ ఉంటాయి, ఆ రెండు కలిపితే ఏబి లిమిటెడ్ అయింది. నాకు ఏ లిమిటెడ్ లో షేర్స్ ఉండేవి, ఇప్పుడు ఏబి లిమిటెడ్ వచ్చేసిన తర్వాత కొత్తగా అమాల్గమేషన్ అనేది జరిగిన తర్వాత నాకు కొత్తగా షేర్స్ అలాట్ చేశారు. ఏబి లిమిటెడ్ షేర్స్ అనేవి నాకు అలాట్ చేశారు. ఇప్పుడు ఏ లిమిటెడ్ షేర్స్ నేనేం చేసినట్టు? దాని మీద రైట్స్ వదులుకున్నానా? ఈజ్ ఇట్ ట్రాన్స్ఫర్ ఆర్ నాట్? ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో రిలింగ్విష్మెంట్ ఆఫ్ ఎనీ రైట్ ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎనీ అసెట్ ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎనీ రైట్స్ అనేవి చూస్తే కనుక అది ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ అవుతుందా కదా? ఎస్ ఆర్ నో? రైట్. సో అమాల్గమేషన్ లో నేను ఏ లిమిటెడ్ షేర్స్ ఇచ్చేస్తే కొత్తగా నాకు ఏమిచ్చారు? ఏబి లిమిటెడ్ షేర్స్ ఇచ్చారు. అలాంటి కేసులో అమాల్గమేషన్ లో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోమన్నారమ్మా?
ఏ లిమిటెడ్ షేర్స్ ఎప్పుడైతే కొన్నానో అక్కడ నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోమన్నారు కదా. ఎందుకు తీసుకోమన్నారు? ఎందుకంటే అక్కడ ఏ లిమిటెడ్ షేర్స్ ఇచ్చేసి ఏబి లిమిటెడ్ షేర్స్ తీసుకున్న దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయలే. అందుకని అక్కడ ఏం చేయలేదు, ట్యాక్స్ చేయలే. అర్థమైందా? అక్కడ ట్యాక్స్ చేయలేదు కాబట్టి ఆ మధ్యలో ఉన్న ఈవెంట్ ని మనకి ప్రీవియస్ గా జరిగిన దగ్గర నుంచి కూడా మనం ఏం చేయమంటున్నారమ్మా, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద తీసుకోమంటున్నారు. ఓకే, ఇంకా ఒక్కొక్కటి చూద్దాం. కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్ జరిగితే గనక, లేకపోతే కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ టు ఈక్విటీ షేర్స్ జరిగితే గనక మనం ఈక్విటీ షేర్స్ అమ్మామనుకోమ్మా, మనకి కన్వర్షన్ జరిగిన తర్వాత ఈక్విటీ షేర్స్ అమ్ముతున్నాం. అలాంటప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోమంటున్నారమ్మా? అలాట్మెంట్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ అలాట్మెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ దగ్గర నుంచి తీసుకోమన్నారు. అంతేనా? మరి ఆ కన్వర్షన్ ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేసినట్ట చేయనట్ట? ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయలేదు కాబట్టి ఎక్కడి నుంచి తీసుకున్నారమ్మా? డిబెంచర్స్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని కూడా మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం. అలాగే ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని కూడా ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లోకి ఇంక్లూడ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనం చూసిన పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ లో స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం పాత డేట్ నుంచి కూడా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటున్నాం అంటే కనుక అక్కడ ట్రాన్సాక్షన్ మధ్యలో జరిగిన దాన్ని దేని కింద రికార్డ్ చేయనట్టు? ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయని కేసెస్ కింద మనం మాట్లాడుకోవాలి. అర్థమైందా? సో ఎందుకంటే ఇప్పుడు ఎంత స్పెసిఫిక్ గా చెప్తున్నాను, అక్కడ కవర్ అయిన ట్రాన్సాక్షన్స్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ కనిపిస్తాయి. అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయలేదు కాబట్టి ప్రీవియస్ ఓనర్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నుంచి మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద తీసుకున్నాం. అంతే కదా? కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ లో కానీ, డీమర్జర్ లో కానీ, అమాల్గమేషన్ లో కానీ ఇవన్నీ చోట్ల ముందు నుంచి కూడా మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటున్నాం అంటే మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ అనేది దట్ ఈస్ ఆ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ లో ఉంది కాబట్టి మనం ముందు నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే మనం గుర్తుపెట్టుకున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. అర్థమవుతుందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్, distribution of capital asset on total or partial partition of HUF is not a transfer. HUF అంటే ఏంటి? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఆ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో అసెట్స్ ఉన్నాయంట. అసెట్స్ ఏం చేస్తున్నారమ్మా? పార్టీషన్ చేసుకుంటున్నారంట. ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఏం చేస్తున్నారు? పార్టీషన్ చేసుకుంటున్నారంట. అలా పార్టీషన్ చేసేసుకుంటున్నప్పుడు ఆ పార్టీషన్ చేసుకోవడాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారా? దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇప్పుడు నాకు హెచ్ఎఫ్ విడిపోవడం వల్ల నాకు ప్రాపర్టీ వచ్చిందమ్మా. ఆ ప్రాపర్టీ ఎవరు కొన్నారు? హెచ్ఎఫ్ కొన్నది. ఓకే, సో హెచ్ఎఫ్ కొంటే ఇప్పుడు నాకు అక్కడ నుంచి ఏమొచ్చింది? నాకు ప్రాపర్టీ వచ్చింది పార్టీషన్ లో. ఈ పార్టీషన్ లో నాకు వచ్చినప్పుడు హెచ్ఎఫ్ చేతుల్లో దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారా? హెచ్ఎఫ్ కదా నాకు ఇస్తుంది ప్రాపర్టీ. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తుంది ఎవరమ్మా? హెచ్ఎఫ్ కదా. హెచ్ఎఫ్ చేతిలో ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారా చేయరా? అంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, దిస్ ఇస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసని. సో ఇది ట్రాన్సాక్షన్ ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయము అని చెప్పేసి అన్నాడు. ఓకే, వెరీ గుడ్ సార్. ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నాకు ఎక్కడి నుంచి తీసుకోవాలి? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? హెచ్ఎఫ్ ప్రాపర్టీ కొన్నప్పటి నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఆ ట్రాన్సాక్షన్ ఏం జరగలేదమ్మా? ట్రాన్స్ఫర్ జరగలేదు కాబట్టి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్ సార్. హెచ్ఎఫ్ కొన్నప్పటి నుంచి ఇప్పుడు 2004లో హెచ్ఎఫ్ కొన్నా సార్. 2022లో వాళ్ళు పార్టీషన్ చేశారు సార్, నాకు ఇచ్చేసారు సార్ ప్రాపర్టీని. దాన్ని 2022లోనే నేను బయట అమ్మేస్తున్నాను సార్. అలాంటప్పుడు ఏం చేస్తారమ్మా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? నేను 2004 నుంచి తీసుకోవాలి. అంటే హెచ్ఎఫ్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నుంచి నేను తీసుకోవాలి. అంతే కదా? ప్రీవియస్ ఓనర్షిప్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నుంచి కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఇది మళ్ళీ ఇంకో చోట వస్తుందమ్మా. ఇంకెక్కడ వస్తుంది సార్ అని చెప్పేసి అంటే నాకు కాస్ట్ ఎంత చెప్పండి? ఇప్పుడు హెచ్ఎఫ్ లోంచి నాకు వచ్చిన ప్రాపర్టీని నేను అమ్ముతున్నాను అన్నప్పుడు నాకు క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే కాస్ట్ కన్సిడర్ చేయాలి అవసరం లేదా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, అవునా కదా? సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కన్సిడర్ చేసేటప్పుడు నాకు చేతికైనా కాస్ట్ అయిందా? హెచ్ఎఫ్ నాకు ప్రాపర్టీ ఇచ్చినంత మాత్రాన హెచ్ఎఫ్ ఆ ప్రాపర్టీ నేను
హెచ్ఎఫ్ కొన్నది, హెచ్ఎఫ్ కొన్న ప్రాపర్టీ పార్టీషన్ లో నాకు ఆ ప్రాపర్టీ నా చేతికి ఇస్తున్నారు. నేనేమన్నా ఆ ప్రాపర్టీ కొనడానికి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంకర్ అయ్యానా? ఇంకర్ అయ్యానమ్మా? ఇంకర్ అవ్వలేదు కదా. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది నా చేతిలో ఏం లేదు కదా. మరి నాకు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకోవాలి? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా ఏం తీసుకోవాలి? హెచ్ఎఫ్ ఎంతైతే స్పెండ్ చేస్తుందో అమౌంట్ తీసుకోవాలి కదా, అవునా కదా. అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ పాయింట్ వస్తుందా కదా? ఎస్ ఆర్ నో? కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఒకటి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకునేటప్పుడు ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలని చెప్పేసి అని వచ్చిన పాయింట్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుంది? ట్రాన్స్ఫర్ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్సాక్షన్ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ లో అదే పాయింట్ కవర్ అవుతుంది. అర్థం అవుతుందా? అలాంటప్పుడు కాస్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా మళ్ళీ ఏమొస్తుంది? సేమ్ పాయింట్ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు కాస్ట్ ఎంత చెప్పండి నాకు. నాకు హెచ్ఎఫ్ నుంచి ప్రాపర్టీ వచ్చింది అన్నప్పుడు నాకు కాస్ట్ ఎంత అంటే హెచ్ఎఫ్ కి ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్ట్ నీ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఒకే ట్రాన్సాక్షన్ ఎన్ని చోట్ల రిపీట్ అయింది? 3 చోట్ల రిపీట్ అయింది. ఎక్కడెక్కడ? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ లోని, ట్రాన్స్ఫర్ డస్ నాట్ రిగార్డెడ్ ట్రాన్సాక్షన్ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ లోని, తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కేసులోని 3 చోట్ల రిపీట్ అవుతుంది. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు మనం గుర్తు పెట్టుకునేటప్పుడు చదువుకునేటప్పుడు సో ఎక్కడెక్కడ ఈ కేసెస్ లో వస్తుందని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సెకండ్ కేస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ అండర్ ఏ విల్ ఆర్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ ఇస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్? బై వే ఆఫ్ గిఫ్ట్ గానీ, బై వే ఆఫ్ విల్ గానీ, ప్రాపర్టీ ఆర్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ గానీ మీకు వస్తున్నట్లయితే, ఇర్రివోకబుల్ అంటే అన్కాన్సలబుల్ అన్న. ఇర్రివోకబుల్ అంటే ఏంటి? అన్కాన్సలబుల్ ట్రస్ట్. ఓకే. సో ఒకసారి కనుక ప్రాపర్టీ రాస్తే మళ్ళీ తిరిగి తీసుకోలేం, ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయలేం అని చెప్పేసి అనేది ఇర్రివోకబుల్ అంటారు అన్నమాట. ఓకే రైట్. సో అలాగా అలాంటి ట్రాన్స్ఫర్ జరిగితే మనం ఇది ఆల్రెడీ ఎక్కడ చూసాం? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ లో చూసాం. గిఫ్ట్ కనుక వచ్చింది అనుకో మా ప్రాపర్టీ, అక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలనుకున్నాం మనం? ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ ఓనర్ మీకు ట్రాన్స్ఫర్ చేసింది ఏం అవ్వలేదు, దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. అందుకని ఇక్కడ వచ్చింది. మళ్ళీ కాస్ట్ దగ్గర కూడా వస్తుందా సార్ ఈ పాయింట్? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గర కూడా వస్తుందా సార్ ఈ పాయింట్? మీకు కాస్ట్ ఎంత అంటే నాకు కాస్ట్ ఏం లేదు, కానీ ప్రీవియస్ ఓనర్ కి కాస్ట్ ఉంది. ప్రీవియస్ ఓనర్ ఖర్చు పెట్టిన ఖర్చు నా ఖర్చు కింద భావిస్తారంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇది పాయింట్ మళ్ళీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో ఇంకొక పాయింట్ కింద వస్తుంది. ఎస్ ఆర్ నో? సరే ఇక్కడ బాక్స్ లో చిన్న పాయింట్ చూడండి. ది ఎగ్జంప్షన్ షల్ నాట్ అప్లై టు ట్రాన్స్ఫర్ అండర్ ది గిఫ్ట్ ఆర్ ఎన్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ ఆఫ్ ఎ capital asset being shares, debentures, warrants allotted by company directly or indirectly to its employees under the ESOP or scheme of a company offered to such employees in accordance with the guidelines issued by the central government on in this behalf అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ ఈసాప్ లో కనుక షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ కంపెనీ ఎంప్లాయీస్ కి ఇస్తుంటే కనుక అక్కడ మనకి ఈ ఎగ్జంప్షన్ అనేది రాదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. ఇప్పుడు ఆర్కియాలజికల్ కలెక్షన్స్, స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఈజ్ ఇట్ ఏ ట్రాన్స్ఫర్ ఆర్ నాట్? అది ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ కాదని కాదు మనం చూడాల్సింది, దానికంటే ముందు క్యాపిటల్ అసెట్టా కాదా అని చూడాలి, అంతేనా? సో అది క్యాపిటల్ అసెట్టా కాదా అని చెప్పేసి అంటే జ్యువెలరీలో సరే మనకి పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూడ్ అయిన ఐటమ్స్ ఇవి ఉన్నాయి కాబట్టి అదన్నీ కూడా ఏమవుతాయి? ఇంక్లూడ్ అవుతాయి, అవునా? రైట్. కానీ ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ ని డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అంట. అంటే నీ దగ్గర ఇలాంటి మాన్యుమెంట్స్, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, ఈ స్కల్ప్చర్స్, ఈ డ్రాయింగ్స్, పెయింటింగ్స్ లాంటివి ఉన్నాయనుకోమ్మా, వాటిని మ్యూజియం కి కానీ, ఆ మ్యూజియం ఏంటి? ప్రైవేట్ మ్యూజియంస్ కాదు. ఓకే ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి.
Transfer of capital asset being a work of art, archaeological, scientific or art collection, book, manuscript, painting, drawing, photograph or print to the government or university or national museum or national archives, national art gallery or other public museum or institution notified by central government to be of national importance or to be of renown throughout any states is not considered as transfer. అంటే గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే నేషనల్ మ్యూజియం కానీ నేషనల్ దీనికి కానీ అంటే వాళ్ళు మెయింటైన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కి కానీ మనం ట్రాన్స్ఫర్ చేసేసాం అనుకో, మా స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, వాళ్ళు మెయింటైన్ చేసే వాటికి నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నవి అని చెప్పేసి ఏదైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకో, దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. దాన్ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయరు. క్యాపిటల్ అసెట్ కదంటే ఎస్ క్యాపిటల్ అసెట్. నువ్వు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానం ఇచ్చేసినా సరే దాన్ని ఏమంటున్నాడు, రిలింక్విష్మెంట్ ఆఫ్ ఎనీ రైట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్. అంతే కదమ్మా. సో రిలింక్విష్మెంట్ ఆర్ ఎక్స్టింగ్విష్మెంట్ అనేది కూడా ఏం దేని కింద రిగార్డ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ కిందే రిగార్డ్ చేస్తారంట. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కానీ అవి నేషనల్ మ్యూజియం కి కానీ వాటికి కానీ ఇస్తే కనుక దేని కింద కన్సిడర్ చేయరమ్మా, ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయరు. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నెక్స్ట్ బి, రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ అన్నాడు. దీనికి ఒక 2-3 స్టార్ మార్క్స్ వేసుకోండి అమ్మా, 2-3 స్టార్ మార్కులు వేసుకోండి, ఎందుకంటే విచ్ విల్ హ్యావ్ అ గుడ్ ఇంపార్టెన్స్. ఓకే, సో ఒకసారి ముందు నేను చెప్పేది వినండి అమ్మా, ఆ తర్వాత దానికి థియరీ పార్ట్ అనేది చూద్దాం, అక్కడ ఏమున్నది అనేది తర్వాత చూద్దాం. అమ్మా ఇప్పుడు మనకి లోన్ రావాలంటే ఏమేమి కావాలమ్మా? లోన్ మనకి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే మనది 2-folded బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, లోన్స్ పర్టికులర్ గా లోన్స్ కి సంబంధించి. ఓకే, లోన్స్ కి తీసుకోవాలంటే మనకి ఎక్కడైనా బ్యాంక్ లోన్ కి వెళ్ళారనుకోమ్మా, ఏమేమి అడుగుతారు చెప్పండి? అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఆర్ సెక్యూరిటీ. మీకు లోన్ ఇవ్వాలంటే ఏదో ఒక ప్రాపర్టీ కానీ సెక్యూరిటీ కానీ అడుగుతారు, అవునా? ఎస్ ఆర్ నో? రెండోది ఏంటంటే రీపేమెంట్ క్యాపబిలిటీ. వాట్ ఈజ్ యువర్ రీపేమెంట్ క్యాపబిలిటీ? ఏ ఇన్కమ్ నుంచి నువ్వు పే చేస్తావు, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. సార్ నేను ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాను, జాబ్ చేస్తున్నాను, నెలకి ఎంత సంపాదిస్తున్నాను, సపోజ్ పర్ మంత్ 1 lakh సంపాదిస్తున్నాను అని చెప్పేసానంటే వాళ్ళు నీ ఇన్కమ్ లో ఈఎంఐ ఎలిజిబుల్, ఈఎంఐ ఎంత వరకు నువ్వు పే చేయగలవో ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే దే విల్ థింక్ దట్ 40% మీ మెయింటెనెన్స్ ఖర్చులకు పోతుంది, మీరు ఎంత ఎర్న్ చేస్తే అందులో 40% మీ మెయింటెనెన్స్ ఖర్చులకు పోతుంది, బట్ 60% విల్ బి ఎలిజిబుల్ ఫర్ ది ఏంటి ఈఎంఐ క్యాలిక్యులేషన్. అంటే ఈఎంఐ పే చేయడానికి ఎలిజిబుల్ అమౌంట్ కింద తీసుకుంటారమ్మా. కొన్ని బ్యాంక్స్ 70% వరకు కూడా వెళ్తాయి, 30% మెయింటెనెన్స్ పెట్టి 70% ఈఎంఐ పేమెంట్ చేయడానికి ఎలిజిబుల్ కింద వెళ్తాయమ్మా. సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఎంత లోన్ ఇవ్వాలనేది డిసైడ్ అవుతారు. దాంతో ఆ లోన్ పార్ట్ అంటే మీ ఇన్కమ్ ఎలిజిబిలిటీని బట్టి కాకుండా మీకు ఇంకోటి ఏం చూస్తారంట, ప్రాపర్టీ సెక్యూరిటీ చూస్తారంట. అర్థమైందా? సో ఇప్పుడు మీకు ఒక 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనుకోమ్మా, సో మీరు ఒక 60,000 ఈఎంఐ కట్టడానికి ఎలిజిబుల్ అనుకుంటే మీకు ఆ ఒక 60 లక్షల లోన్ అని చెప్పేసి అని డిసైడ్ చేశారు అనుకోమ్మా. దాంతో పాటు 60 లక్షలకి ఏం సపోర్ట్ చేయాలి, మీరు ప్రాపర్టీ ఇచ్చేది కూడా సపోర్ట్ చేయాలి. మీరు ఏ ప్రాపర్టీ తీస్తున్నారో ఆ ప్రాపర్టీ కూడా సపోర్ట్ చేయాలండి. ఓకే, సో ఆ ప్రాపర్టీ 2-folded. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో లోన్స్ అనేవి మనకి ఇచ్చేటప్పుడు శాంక్షన్ చేసేటప్పుడు 2-folded అలాట్మెంట్ అంటారు దాన్ని. ఏంటది? వన్ ఈజ్ ప్రాపర్టీ సెక్యూరిటీ, సెకండ్ వన్ ఈజ్ ఇంకోటి సెకండ్ వన్ ఏంటి, రీపేమెంట్ క్యాపబిలిటీ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఒక రిటైర్ అయిపోయిన సీనియర్ సిటిజన్ కి ఓకే, సో మనకి లోన్ ఇవ్వాలంటే ఏమేమి ఉండదు, ఏముండదు, రీపేమెంట్ క్యాపబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంతే కదమ్మా. సో కానీ కొన్ని అలాగని చెప్పేసి ఆ సీనియర్ సిటిజన్ కి లంసం రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అవసరాలు ఉండకుండా ఉంటాయా? వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా, అబ్బాయిని చదివించాలనో, అమ్మాయికి పెళ్లి చేయాలనో, లేకపోతే మెడికల్ ఖర్చులను ఏవో ఒకటి లంసం అమౌంట్ కావాల్సిన అవసరం వస్తుందా లేదా? సో బ్యాంక్ లోన్ అవసరం అనేది ప్రాపర్టీ ఉంటది, కానీ ఆ ప్రాపర్టీకి అమ్ముకోవడానికి వాడికి ఇష్టపడ్డు. ఆ ప్రాపర్టీని అమ్మేసుకుంటే సోషల్ సెక్యూరిటీ పోతుంది,
అంతే కదమ్మా. సో అందుకని చెప్పేసి బ్యాంక్ లోన్కి వెళ్తే ఈ ప్రాపర్టీని ఏం చెప్పి నేను ఇది చేస్తాను, సెక్యూరిటీ కింద ఇస్తాను, నాకు లోన్ ఇవ్వండి అంటే ఇస్తారా? వాళ్ళు ఏం అడుగుతారమ్మా? 2-folded అనుకున్నాం కదా. హౌ యూ విల్ రీపేమెంట్ క్యాపబిలిటీ అడుగుతారు, అంతేనా? రైట్. నార్మల్ గా మనం బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం అనుకోమ్మా, బ్యాంక్ వాళ్ళు ఏం క్రియేట్ చేస్తారమ్మా? ప్రాపర్టీ మీద ఏం క్రియేట్ చేస్తారమ్మా? మార్టిగేజే కదా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కి మనం చేసేది మార్టిగేజే కదా. ఎస్ ఆర్ నో? సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కి మార్టిగేజ్ క్రియేట్ చేస్తాం కాబట్టి మార్టిగేజ్ అగ్రిమెంట్ అనేది తయారు చేసి రిజిస్టర్ చేస్తారమ్మా, అవునా కదా? మార్టిగేజ్ డాక్యుమెంట్ అనేది రిజిస్టర్ చేస్తారు. అంటే మార్టిగేజ్ డాక్యుమెంట్ లో డైరెక్ట్ గా సేల్ రైట్స్ ఉంటాయా? ఒకవేళ నేను లోన్ రీపే చేయకపోతే బ్యాంకు డైరెక్ట్ గా ప్రాపర్టీ అమ్మేయగలడా? అమ్మలేడా? అంటే మార్టిగేజ్ లో అమ్మలేరమ్మా, త్రూ కోర్టు పర్మిషన్ తీసుకుని అమ్మాలి. ఓకేనా? సో త్రూ కోర్టు పర్మిషన్ తీసుకుని లీగల్ నోటీస్ అనేది సర్వ్ చేసి అమ్మాలమ్మా. ఓకే. సో అలాంటప్పుడు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ప్రత్యేకమైన స్కీమ్ అనేది ఉందంట. ఆ సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేకమైన స్కీమ్ ఏంటి సార్ అని చెప్పేసానంటే, మార్టిగేజ్ అంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడమా? ఒక ఛార్జ్ క్రియేట్ చేసి ఉంచడం, ఆ ప్రాపర్టీ నేను ఎవరికైనా అమ్మేసాను అనుకోమ్మా పొరపాటున, అప్పుడు ఫస్ట్ ఎవరు పే చేయాలి? బ్యాంక్ కి పే చేయాలి. అంటే ఫస్ట్ ఛార్జ్ క్రియేట్ చేయడమే మార్టిగేజ్ అన్న. మార్టిగేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఛార్జ్ క్రియేట్ చేయడమే మార్టిగేజ్. సో పేమెంట్ అనేది ఓనర్షిప్ స్టిల్ విత్ ఎవరి దగ్గర ఉంటది? లోన్ ఎవడైతే తీసుకున్నాడో వాడి పేరు మీదే ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది స్టిల్ రైస్ అయి ఉంటదమ్మా. వాడికి ఆ ప్రాపర్టీని అమ్మే రైట్ కూడా ఎవరికి ఉంటది? ఎవరైతే ఓనరో వాళ్ళకి ఉంటది, అంతేనా? ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ ఏంటంటేనమ్మా, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్ కి ఒక స్కీమ్ అంటూ ఉందంట. దాన్ని ఏమంటారంటే రివర్స్ మార్టిగేజ్ స్కీమ్. ఈ రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ లో ఇక్కడ బ్యాంక్ కి ఇప్పుడు సీనియర్ సిటిజన్ వెళ్తాడు. సీనియర్ సిటిజన్ వెళ్ళి నాకు లోన్ ఇవ్వండి అని చెప్పేసి అని అడిగితే, నీకు రీపేమెంట్ క్యాపబిలిటీ నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో తెలీదు, అలాంటప్పుడు రీపేమెంట్ క్యాపబిలిటీ మేము చెక్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే వాడికి రీపేమెంట్ క్యాపబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మార్టిగేజ్ కంటే సంథింగ్ స్పెషల్ క్రియేట్ చేయాలనుకుంటారంట. ఏంటంటే గనక కంప్లీట్ సేల్ రైట్స్ తీసేసుకుంటారంట. ఏం చేస్తారంటమ్మా? కంప్లీట్ సేల్ రైట్స్ అనేవి తీసేసుకుంటారు. అంటే బ్యాంక్ వాడికి కనుక రీపే చేయకపోయినా, ఒకవేళ వీడు చనిపోయినా, బ్యాంక్ వాడికి ఏ పవర్స్ వచ్చేస్తాయంట? డైరెక్ట్ గా ప్రాపర్టీని సేల్ చేసేయచ్చు అంట. అర్థమైందా? ప్రాపర్టీని ఏం చేయొచ్చు? సేల్ చేసేయచ్చు. ఓకే. సో అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీనియర్ సిటిజన్ నుంచి బ్యాంక్ కి ఏ రైట్స్ వెళ్ళినాయమ్మా? సేల్ రైట్స్ వెళ్ళినాయా? సేల్ రైట్స్ వెళ్తే దాన్ని ఏమంటారు? ట్రాన్స్ఫర్ అంటారా అనరా? ట్రాన్స్ఫర్ అంటారా అనరా? ఇప్పుడు మార్టిగేజ్ లో సేల్ రైట్స్ వెళ్ళిపోతున్నాయా? మార్టిగేజ్ లో సేల్ రైట్స్ వెళ్ళవు. ఒకవేళ నేను ఎవరికైనా అమ్మేస్తే ఫస్ట్ ఛార్జ్ వాళ్ళకి వస్తుంది అంతే. కానీ ఇక్కడ రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ లో ఏమైతుందమ్మా? టోటల్ సేల్ రైట్స్ బ్యాంక్ వెళ్ళిపోతున్నాయంట. బ్యాంక్ వాడు కావాలనుకుంటే ఏం చేసుకోవచ్చు? మనం రీపే చేయలేదని కనుక కనిపిస్తే, రీపే చేయలేని పొజిషన్ లో ఉన్నామని చెప్పేసి కనుక తెలిస్తే డైరెక్ట్ గా సీనియర్ సిటిజన్ ప్రాపర్టీని ఏం చేసేచ్చమ్మా? అమ్మేసేయచ్చంట బ్యాంకర్. అర్థమైందా? సో మరి ఇక్కడ సీనియర్ సిటిజన్ నుంచి బ్యాంక్ కి వెళ్తున్న రైట్స్ ని ఏ రైట్స్ అంటారమ్మా? ట్రాన్స్ఫర్ అంటే ఓనర్షిప్ రైట్స్ వెళ్ళిపోతున్నట్టే కదా. ఎస్ ఆర్ నో? టైటిల్ అనేది వెళ్ళిపోతుందా, వెళ్ళిపోవట్లేదా? వెళ్ళిపోతున్నట్టే కదమ్మా. ఇప్పుడు వాడు వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాడి దగ్గర బెటర్ టైటిల్ ఉండాలా లేదా? మనం మాట్లాడుకుంటాం కదమ్మా. సో హీ కెనాట్ ట్రాన్స్ఫర్ ద టైటిల్ విచ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్. వాడి దగ్గర ఉన్న టైటిల్ కంటే వేరే టైటిల్ ట్రాన్స్ఫర్ చేయగలడా? వాడి దగ్గర టైటిల్ ఉండాలా లేదా ట్రాన్స్ఫర్ చేయాలంటే? అలాంటప్పుడు ఈ రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ లో బ్యాంక్ వాడికి కంప్లీట్ సేల్ రైట్స్ అనేవి వచ్చేస్తాయి. కంప్లీట్ సేల్ రైట్స్ అనేవి ఇచ్చేసాడు అంటే వీడు ట్రాన్స్ఫర్ చేసినట్టే కదమ్మా సీనియర్ సిటిజన్. అలాగని చెప్పేసి ఆడు పాపం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాడు అంతే. లోన్ తీసుకుంటున్న దానికి నువ్వు ట్యాక్స్ చేసేస్తున్నట్టు, ఇప్పుడు బేస్డ్ ఆన్ ది లీగల్ డాక్యుమెంట్ ఏం చేసేస్తున్నాడమ్మా? ట్యాక్స్ చేసేస్తున్నాడు. బేస్డ్ ఆన్ ది లీగల్ డాక్యుమెంట్ ఇక్కడ ట్యాక్స్ చేస్తున్నాడు, చేయట్లేదా? సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అంటూ జరిగింది అంటే కనుక కంప్లీట్ గా ఏం జరిగిపోయినట్టు?
క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లోకి వచ్చి ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి వస్తే కనుక ఆటోమేటిక్ గా టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ లోకి వచ్చేసినట్టే. అర్థమైందా? బ్యాంక్ లోన్ ని కూడా మనం ఏం దీని కింద తీసుకోవాలి, క్యాపిటల్ రిసిట్ కింద, టాక్సబుల్ క్యాపిటల్ రిసిట్ కింద తీసుకోవాలి. బట్ ద వెరీ నేచర్ ఈజ్ ఎ లోన్ విచ్ హ్యాస్ టు బి రీపేడ్ అనుకున్నప్పుడు దాన్ని మనం ఏమంటా ఉంటామా, రివర్స్ మార్టిగేజ్ కింద దాన్ని ట్రాన్స్ఫర్ డెఫినేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నారంట. అంటే ఎవరికి బెనిఫిట్ ఇచ్చినట్టమ్మా, సీనియర్ సిటిజన్స్ కి బెనిఫిట్ ఇచ్చినట్ట కదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఈ రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ కింద మన దగ్గర ఉన్న బైఫర్కేషన్ ఇది. అర్థమైందా? రివర్స్ మార్టిగేజ్ స్కీమ్. ఓకే, ఒకసారి చూడండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇన్ a transaction of reverse mortgage scheme made by the central government is not regarded as transfer. ఈ రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ ఏదైతే క్రియేట్ చేస్తుందో అందులో ప్రాపర్టీని మనం ఇచ్చినా సరే దాన్ని దేని కింద రిగార్డ్ చేయరంట, ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయరు అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? బ్యాంక్ కంప్లీట్ సేల్ రేట్స్ ఇచ్చేసినా సరే దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఇక్కడ ఈ బాక్స్ లో ఉంటదండి. ఓకేనా? రైట్. A reverse mortgage is a scheme for the benefit of senior citizens. Already మాట్లాడుకున్నాం కదమ్మా. Under which a bank could take a property from such senior citizens and provide loans to lump sum or installments. The intention of the reverse mortgage is to secure the stream of cash flows to senior citizens against the mortgage of a residential property and not to alienate the property. So alienate. So the liability to capital gains arises in the hands of the borrower on the reverse mortgage only on the point of alienation of the mortgage property by bank for the further purpose of recovering the loan. అంటే ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది వస్తుందంటమ్మా, బ్యాంక్ వాడు ఆ ప్రాపర్టీ వీడుకున్న రివర్స్ మార్టిగేజ్ రైట్స్ ని ఉపయోగించుకుని వేరే వాడికి అమ్మేస్తున్నాడు అనుకోమ్మా, అప్పుడు మాత్రమే ఏమొస్తుందంటమ్మా ఇక్కడ, అప్పుడు మాత్రమే ఏమొస్తుంది క్యాపిటల్ గెయిన్స్. ఎవరికి వస్తుంది? బ్యాంక్ వస్తుందా క్యాపిటల్ గెయిన్స్? సీనియర్ సిటిజన్ ఎవడైతే ఉన్నాడో వాడు ప్రాపర్టీ బ్యాంక్ ఇచ్చాడు కదమ్మా, బ్యాంక్ వాడు వేరే వాడికి అమ్మేస్తే అప్పుడు ఈ సీనియర్ సిటిజన్ బయట వాడికి అమ్మేసినట్టంట. ముందు బ్యాంక్ వాడికి ఇచ్చిన కంప్లీట్ సేల్ రైట్స్ ని దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. బట్ బ్యాంక్ వాడు ఎవరికైనా అమ్మేసాడు అనుకోమా ఫర్ ద రికవరీ పర్పసెస్, అప్పుడు ఏమవుతుంది, సీనియర్ సిటిజన్ చేతుల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మధ్యలో సీనియర్ సిటిజన్ లోన్ కోసం బ్యాంకింగ్ పెట్టిన ప్రాపర్టీని దాని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారా అంటే ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయము అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ అన్నమాట? అర్థమైందా? సో maximum period of reverse mortgage loan where the loan is disbursed directly to the reverse mortgager 20 years from the signing of the agreement by the reverse mortgager and approved by lending institution. ఎన్నాళ్ళ వరకు అంటమ్మా 20 years లోన్ కనుక ఉంటే కనుక దాన్ని రివర్స్ మార్టిగేజ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. వేర్ ద లోన్ ఈస్ డిస్బర్స్డ్ in part or full to the annuity sourcing institution for the purpose of periodic payments by way of annuity to the reverse mortgager, the residual life of the lifetime of the borrower అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ డిస్బర్స్మెంట్ ఎలా జరిగింది అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఇక్కడ పీరియడ్ అనేది మాక్సిమం పీరియడ్ ఆఫ్ లోన్ ఎంత ఉండొచ్చు అనేది చెప్తున్నాడు. అంటే ఒకేసారి లంసమ్ అమౌంట్ మనకి ఇచ్చేసాడు పూర్తిగానే డైరెక్ట్ డిస్బర్స్ చేసాడంటే మాక్సిమం లోన్ పీరియడ్ ఎంత 20 years. అలా కాకుండా పార్ట్ అమౌంట్ ఆర్ ఇన్ ఫుల్ అక్కడ ఇస్తూ పీరియాడిక్ గా ఇస్తూ వెళ్తున్నాడు అనుకోమ్మా, అప్పుడు వాడు ఎన్నాళ్ళు బతికితే అన్నాడు. ఇప్పుడు వాడు మెయింటెనెన్స్ కోసం, సార్ నాకు మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు, మీరు నాకు నా ప్రాపర్టీని పెట్టుకుని నాకు కొంత అమౌంట్ ఇచ్చుకుంటే వెళ్ళండి పీరియాడిక్ గాని అని అన్నాడు అనుకోమ్మా. అప్పుడు ఎప్పుడైతే అంటే బ్యాంక్ ఏం చేస్తుంది, అక్కడ మీకు పీరియాడిక్ గా లోన్ అనేది డిస్బర్స్ చేస్తూ వెళ్తుంది. ఎవ్రీ మంత్ నాకు 1,00,000 రూపాయలు వచ్చేలాగా నా ప్రాపర్టీ పెట్టుకోండి సార్, నాకు ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు ఇవ్వండి అని అన్నాడు. సో లక్ష కింద డిస్బర్స్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. వీడు అన్నాడు బతికితే అన్నాడు, చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తుంది బ్యాంకు, ప్రాపర్టీ బయటకు అమ్మేసుకుని వీడికి ఆల్రెడీ ఇచ్చిన లోన్ ని ఏం చేస్తుంది, అప్పటి వరకు వాడి మెయింటెనెన్స్ కి ఇచ్చిన లోన్ ఏం చేస్తుంది, అడ్జస్ట్ చేసుకుంటది అన్నమాట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అన్నమాట? సో అలాంటివి కనుక మనం చేస్తే కనుక అక్కడ లైఫ్ టైమ్ ఆఫ్ ది బారోవర్ అని చెప్పేసి చెప్పాడు.
ఓకేనా? రైట్. అలా కాకుండా లంసమ్ అమౌంట్ ఒకేసారి తీసుకున్నాం అనుకో అప్పుడు 20 years అనేది టర్మ్ కింద చెప్తున్నాడు. ఓకే. అమ్మ ఇవన్నీ ఏంటివి? యాక్చువల్ గా చూస్తే డెఫినేషన్ ప్రకారం చూస్తే ఇవన్నీ ట్రాన్స్ఫర్లే, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్లే, కానీ దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. వాటిని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయాల్సిన అవసరం లేని ట్రాన్స్ఫర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో చెప్పకపోతే ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏమవుతాయి? ట్రాన్స్ఫర్ కింద వస్తాయంటాం. అర్థమైందా? రైట్. సార్ ఏమున్నాయి సార్ అని చెప్పేసి అంటే నెక్స్ట్ ఏంటంటమ్మా, దీనికి 3 స్టార్ మార్కులు వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఈ పాయింట్ మీద అడిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే ట్రాన్స్ఫర్ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ లో ఇందాక రివర్స్ మార్టిగేజ్ ని ఎందుకు స్టార్ మార్కులు వేసుకోమన్నానంటే అది కాన్సెప్ట్ పరంగా ఇంపార్టెంట్, కానీ ఇది మాత్రం ఏంటంటే క్వశ్చన్ ని ఎగ్జామ్ లో అడగడానికి పరంగా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే రైట్. సో ఇక్కడ మా హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ అని చెప్పేసని మనకి కాన్సెప్ట్లు తెలుసమ్మా. ఒక కంపెనీ ఇంకో కంపెనీలో షేర్స్ ని హోల్డ్ చేస్తుంది అనుకోమ్మా. ఎంత షేర్స్ ని? మోర్ దాన్ 50%, 51% అనేది హోల్డ్ చేస్తుంటే కనుక 50% మోర్ దాన్ 50% ఎగ్జాక్ట్లీ. సో ఉంటే కనుక అక్కడ ఏమవుతుంది? ఏ కంపెనీ అయితే కనుక షేర్స్ అవతల కంపెనీ షేర్స్ ఎక్వైర్ చేసిందో ఆ కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటారు. ఏ కంపెనీ అయితే కనుక ఇక్కడ షేర్స్ 51% షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ ఉన్న కంపెనీ ఏమవుతుందమ్మా? సబ్సిడరీ కంపెనీ అవుతుంది. అంతే కదా? సో ఇక్కడ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ లో 60% షేర్స్ ని హోల్డ్ చేస్తుందంట. 60% షేర్స్ ని హోల్డ్ చేస్తుందంట. ఓకేనా? రైట్. అప్పుడు ఏ లిమిటెడ్ ఏమవుతుందమ్మా? హోల్డింగ్ కంపెనీ. బి లిమిటెడ్ ఏమవుతుందమ్మా? సబ్సిడరీ కంపెనీ. అంతేనా? రైట్. ఇప్పుడు మనం ఏ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం? ట్రాన్స్ఫర్ బిట్వీన్ హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ అని అన్నాడు. ఓకేనా? అంటే హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి ట్రాన్స్ఫర్, సబ్సిడరీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ జరిగినా సరే ఆ ట్రాన్స్ఫర్స్ ని దేని కింద రిగార్డ్ చేయరంట? ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయరంట. కానీ కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చూడండి సార్. ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్ కి అసెట్ వెళ్ళినా, బి లిమిటెడ్ నుంచి ఏ లిమిటెడ్ కి అసెట్ వెళ్ళినా ఆ అసెట్ ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయకూడదు అని చెప్పేసానంటే ఇక్కడ చెప్పిన కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలంట. ఏంటి సార్ ఆ చెప్పిన కండిషన్స్? చూడమ్మా ఏం చెప్పాడమ్మా. Transfer of capital asset by holding company to its wholly owned subsidiary company is not regarded as a transfer if the two conditions are fulfilled. ఒకటి ఏంటంటమ్మా, holding company okay or its nominees should hold the whole of the share capital of the subsidiary company. మా whole అంటే ఏంటి? మొత్తం. whole of the share capital అంటే 60% 100%? 100%. ఓకే. తర్వాత సబ్సిడరీ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ. ఫస్ట్ ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది? ఫస్ట్ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళడం మాట్లాడుకుంటున్నాం? హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం. క్యాపిటల్ అసెట్ బై ఏమన్నాడు? హోల్డింగ్ కంపెనీ టు ఇట్స్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ. ఫస్ట్ ఏ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నాం? హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి రావడం గురించి మాట్లాడుకుంటున్నాం. తర్వాత సబ్సిడరీ నుంచి హోల్డింగ్ వెళ్ళడం గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ హోల్డింగ్ నుంచి సబ్సిడరీ గురించి మాట్లాడుకుంటే 2 కండిషన్స్ చెప్పారమ్మా. 2 కండిషన్స్ లో ఏ కండిషన్స్ ఉన్నాయి? ఒకటి ఏంటంటే 100% హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో ఉన్న షేర్స్ ని ఎవరు హోల్డ్ చేయాలి? హోల్డింగ్ కంపెనీ హోల్డ్ చేయాలి. సార్ 100% షేర్స్ వస్తే ఒక కంపెనీ అంటే మినిమం ఎంతమంది ఉండాలి? ఒక కంపెనీ అంటే మినిమం ఎంతమంది ఉండాలమ్మా? 2 మెంబర్స్ ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్ అనుకో మినిమం 2 ఉండాలా? పబ్లిక్ కంపెనీ అయితే 7 ఉండాలా మినిమం, అంతేనా? ఓపీసీ అంటే 1 ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉందమ్మా. ఏ లిమిటెడ్ అన్నా కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకుందాం. బి లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకుందాం. బి లిమిటెడ్ యొక్క 100% షేర్స్ ఎవరు ఎక్వైర్ చేయాలి? 100% షేర్స్ ఎవరికి ఉండాలి? ఏ లిమిటెడ్ దగ్గర ఉండాలి. అర్థమైందా?
ఏ లిమిటెడ్ దగ్గర ఉండాలి అని చెప్పేసి అంటే 100% వాళ్ళ దగ్గర ఉంటే ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? 100% ఏ దగ్గర ఉన్నాయనుకోమ్మా, బి లిమిటెడ్ లో షేర్ హోల్డర్స్ అంటే ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు. అవునా? ఒకళ్ళేనా? మరి అలాంటప్పుడు ఇస్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ 100% ఆర్ నాట్? ఈ కండిషన్ అనేది, ఇక్కడ చెప్పిన కండిషన్ అనేది ఫీజిబుల్ అవుతుందా? ఫీజిబుల్ అవుతుందా కదా? అంటే ఇక్కడ బి లిమిటెడ్ లో ఒకటే ఒకటి షేర్ హోల్డర్ ఉండాలి. ఎవరు? ఏ లిమిటెడ్ అనే షేర్ హోల్డర్ ఎంత ఎక్వైర్ చేయాలి? 100% ఎక్వైర్ చేయాలి. ఒక్క షేర్ తగ్గిన 100% అంటారా దాన్ని? అంటారు కదమ్మా. ఎస్ ఆర్ నో? 100 కంటే తక్కువే కదా వస్తుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ అలాంటి కండిషన్ ఇచ్చాడేంటి? 100% హోల్డ్ చేయాలని చెప్పేసి అనే కండిషన్ ఇచ్చాడేంటి అని చెప్పేసి అంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కంపెనీ ఆర్ ఇట్స్ నామినీస్ అన్నాడు. మా డెఫినేషన్ లో ఏం చెప్పాడు? కంపెనీ ఆర్ ఇట్స్ నామినీస్. అంటే ఏ లిమిటెడ్ వాళ్ళ డైరెక్టర్స్ ని నామినీస్ గా అపాయింట్ చేసుకుని, ఆ నామినీస్ ని బి లిమిటెడ్ లో నా తరపున మీరు షేర్స్ హోల్డ్ చేయండి, మీకు 1 or 6 షేర్స్ ఇస్తాను, ఆ షేర్స్ దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ కంప్లైయింగ్ ద యాక్ట్. కంప్లైయింగ్ ద యాక్ట్. కంపెనీస్ యాక్ట్ లో 7 మెంబర్స్ లేకుండా పబ్లిక్ కంపెనీ ఉండొచ్చా? ఉండకూడదు కదమ్మా. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఆ 7 మెంబర్స్ అనే కండిషన్ కోసం మీకు నేను కొన్ని షేర్స్ అలాట్ చేస్తాను, కానీ ఆ షేర్స్ అన్ని కూడా ఎవరి తరపున హోల్డ్ చేయాలి మీరు? ఈ హోల్డింగ్ కంపెనీ ఏ లిమిటెడ్ తరపునే హోల్డ్ చేయాలి అని చెప్పేసి చెప్తే, అక్కడ ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అంటే అక్కడ డెఫినేషన్ లోనే, సారీ ఇక్కడ కండిషన్ లోనే మనకి క్లియర్ గా చెప్పారు. ఆ హోల్డింగ్ కంపెనీ ఆర్ ఇట్స్ నామినీస్ షుడ్ హోల్డ్ హోల్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ హోల్డ్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అర్థమైందా? ఏ లిమిటెడ్ లో ఉన్న షేర్ హోల్డర్స్, ఏ లిమిటెడ్ అండ్ అలాంగ్ విత్ ఇట్స్ నామినీస్ ఎవరైతే ఉంటారో, జనరల్ గా డైరెక్టర్స్ ని పెడతారమ్మా. డైరెక్టర్స్ ని నామినీస్ కి అపాయింట్ చేస్తారు. నా తరపున, ఈ కంపెనీ తరపున మీరు కొన్ని షేర్స్ బి లిమిటెడ్ లో హోల్డ్ చేయండి అని చెప్పేసి పెడతారమ్మా. అర్థమైందా? అలా పెట్టినప్పుడు కంపెనీ యొక్క షేర్స్ లోనే ఉన్నట్టా లేదా? వాళ్ళ పేరు మీద షేర్స్ ఉంటాయి. ఏ లిమిటెడ్ లో ఉన్న డైరెక్టర్ పేరు మీద బి లిమిటెడ్ షేర్స్ ఉన్నాయమ్మా. అలా ఉన్నంత మాత్రాన ఏ లిమిటెడ్ లో ఉన్న డైరెక్టర్ షేర్స్ అయిపోతాయి. అవి ఎవరి షేర్స్? అవి ఏ లిమిటెడ్ షేర్స్. ఏ లిమిటెడ్ షేర్స్ ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు? ఏ లిమిటెడ్ లో ఉన్న డైరెక్టర్. ఎవరి తరపున అంటే ఏ లిమిటెడ్ తరపున. అలాంటప్పుడు 100% ఆఫ్ ది షేర్ క్యాపిటల్ అనేది ఎవరి దగ్గర ఉన్నట్టు? ఏ లిమిటెడ్ దగ్గరే ఉన్నట్టు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్, అక్కడతో అయిపోలేదు, సెకండ్ కండిషన్ చెప్పాడు. ఓకే, సెకండ్ కండిషన్ లో ఏం చెప్పాడమ్మా? సబ్సిడరీ కంపెనీ షుడ్ బి ఏమని అన్నారు? ఇండియన్ కంపెనీ అని చెప్పేసి అని అంటున్నారు. మా ఎసెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి వెళ్తుంది. హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి వెళ్తున్నప్పుడు సబ్సిడరీ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి అని అన్నారు. అంతేనా? సబ్సిడరీ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి అని చెప్పేసి అని చెప్పారు. అంతేనా కదా? రైట్. ఈసారి సబ్సిడరీ నుంచి హోల్డింగ్ కి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ పాయింట్, బి పాయింట్ చూడమ్మా. Transfer of a capital asset by a subsidiary company to its holding company is exempt if the following two conditions are fulfilled. ఏమంటున్నా చూడండి, whole of the share capital of the subsidiary company is held by holding company. సేమ్ ఇందాక చెప్పుకున్న పాయింటే, along with its nominees. కావాలంటే అక్కడ రాసుకోండి, పైన ఉన్న పాయింటే along with its nominees అని చెప్పేసి రాసుకోండి. సెకండ్ కండిషన్ ఏంటమ్మా? హోల్డింగ్ కంపెనీ షుడ్ బి an Indian company. మా హోల్డింగ్ నుంచి సబ్సిడరీకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు సబ్సిడరీ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ అన్న వాళ్ళు, సబ్సిడరీ నుంచి హోల్డింగ్ కంపెనీకి వెళ్తున్నప్పుడు హోల్డింగ్ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ అని అన్నారు. దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చెప్పండి? రెండింటిని సమ్మరైజ్ చేస్తే, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అసెట్ ని, మరి అసెట్ ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. ఓకే, ఈ రెండింటిని కలిపి ఒకే పాయింట్ లో రాయాలంటే ఎలా రాస్తారు చెప్పండి? Whole of the share capital of the subsidiary company should be held by holding company and its nominees. Okay. రెండోది ఏంటి? The recipient company should be Indian company. Recipient company అంటే హోల్డింగ్ సబ్సిడరీ వచ్చినప్పుడు సబ్సిడరీ కంపెనీ ఇండియన్ కంపెనీ, సబ్సిడరీ నుంచి హోల్డింగ్ వెళ్తున్నప్పుడు హోల్డింగ్ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ. ఈ రెండు కండిషన్స్ ని ఒకే ఒక కండిషన్ లో రాయాలంటే రాసుకోవచ్చమ్మా? రాసుకోవచ్చా లేదా? ఏమని రాసుకోవచ్చు? Whole of the share capital should be held by subsidiary company. Whole of the share capital of the subsidiary company held by holding company. And second, the recipient company should be Indian company అని చెప్పేసి రెండు కండిషన్లు మనం, 4 కండిషన్లు 2 కండిషన్లకు మార్చేయచ్చు. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందమ్మా?
ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిందంటమ్మా. ఈజ్ ఇట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆర్ నాట్? ఈజ్ దిస్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆర్ నాట్? ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ఇక్కడ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ కదా, హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ కదమ్మా. ఏ లిమిటెడ్ కి బి లిమిటెడ్ లో ఎంత పర్సెంటేజ్ హోల్డ్ ఉందంట? 60% హోల్డ్ ఉందంట. ఇప్పుడు ఏ లిమిటెడ్ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీకి ఒక ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసిందంట. ఈజ్ దిస్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఏ 100% లేదు కాబట్టి మీరు చెప్పే ప్లానింగ్ చెప్పండి. మీరు ఏ ప్లానింగ్ చెప్తారు? సార్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ఏ ప్రాపర్టీ ఫ్రమ్ ఏ లిమిటెడ్ టు బి లిమిటెడ్, ఫస్ట్ సింప్లీ అక్వైర్ 40%. ఏంటి? బి లిమిటెడ్ లో ఉన్న రిమైనింగ్ 40% ని అక్వైర్ చేసేయండి. అక్వైర్ చేసిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్పుడు ఏం చెప్తారు? క్యాపిటల్ గెయిన్ అనేది పడదు, క్యాపిటల్ గెయిన్ అనేది పడదు అని చెప్పేసి చెప్తారు. ఇంతేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీస్. మరి రెండు కంపెనీలు అమాల్గమేట్ అయినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేస్తారా అని చెప్పేసి అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. షేర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కలిపి ఏబి లిమిటెడ్ అవుతున్నట్లయితే ఏ లిమిటెడ్ లో షేర్స్ మీకు ఉన్నాయనుకోమ్మా, దానికి తీసేసుకుని ఏ లిమిటెడ్ లో ఉన్న షేర్స్ ని తీసేసుకుని మీకు ఏం అలాట్ చేస్తారు? ఏబి లిమిటెడ్ లో షేర్స్ అనేవి మీకు అలాట్ చేస్తారు. అంతేనా? ఏబి లిమిటెడ్ లో షేర్స్ అనేవి ఏవైతే మీకు అలాట్ చేశారో, ఏ లిమిటెడ్ లో షేర్స్ ఇచ్చేసి మీరు ఏ లిమిటెడ్ లో షేర్స్ మీరు ఇచ్చేసారు, ఏబి లిమిటెడ్ షేర్స్ ని మీకు కంపెనీ ఇచ్చింది. అప్పుడు ఏ లిమిటెడ్ లో షేర్స్ ని మీరు ఇచ్చేసారని చెప్పేసి ఇజ్ ఇట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్? ఇజ్ ఇట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్? అంటే ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అన్నారు. ఎందుకు? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడ నుంచి తీసుకున్నాం మనం? ఏ లిమిటెడ్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకున్నాం. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? సో అక్కడ మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరనే కదా మనం మన దగ్గర మాట్లాడుకున్నాం. అలాగే కాస్ట్ గురించి వచ్చినప్పుడు కూడా మళ్ళీ వస్తుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. కాస్ట్ గురించి వచ్చినప్పుడు ఏమొస్తుంది అనుకున్నామమ్మా? ఏ లిమిటెడ్ లో కొన్న షేర్స్ ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్ట్ ఏబి లిమిటెడ్ లో ఉన్న షేర్స్ కాస్ట్ కింద నేను తీసుకుంటాను. అంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అనుకున్నాం కదా. సో అలాంటిది అమాల్గమేషన్ ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ ఇస్ ఏ in a scheme of amalgamation by amalgamating company to its amalgamated company is not regarded as transfer if the amalgamated company is an Indian company. ఇక్కడ కూడా ఒక కండిషన్ చెప్పాడు. మా అమాల్గమేషన్ లో అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, చేయట్లేదా? ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు? ఏ లిమిటెడ్ లో ఉన్న అసెట్స్ బి లిమిటెడ్ లో ఉన్న అసెట్స్ రెండు కలిపి ఏబి లిమిటెడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారా చేయరమ్మా? మరి ఏ లిమిటెడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్న అసెట్స్ ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారంటే ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయము. ఎందుకంటే బై వర్చ్యూ ఆఫ్ అమాల్గమేషన్ జరుగుతుంది కాబట్టి, బై వర్చ్యూ ఆఫ్ అమాల్గమేషన్ అనేది జరుగుతుంది కాబట్టి. కాకపోతే పెట్టిన ఒకే ఒక కండిషన్ ఏంటమ్మా? అమాల్గమేటెడ్ కంపెనీ అంటే ఏబి లిమిటెడ్. ఓకే, ఏ లిమిటెడ్ ఏమంటాం? అమాల్గమేటింగ్ కంపెనీ. సో ఏబి లిమిటెడ్ అమాల్గమేటెడ్ కంపెనీ అంటే రిజల్టింగ్ కంపెనీ. ఏదైతే కంపెనీ వస్తుందో అంటే రిసీవ్ చేసుకుంటుందో, ఇక్కడ కూడా ఏ కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది? ఏబి లిమిటెడ్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే రిసిపియంట్ కంపెనీ ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ ఉండాలి. అంటే వీడి పైన చెప్పిన హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఫార్ములాలో కానీ ఇక్కడ అమాల్గమేషన్ లో కానీ రిసీవ్ చేసుకునే కంపెనీ ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. అంటే బెనిఫిట్ పొందే కంపెనీ ఏమై ఉండాలి? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆస్ట్రేలియాలో ఉన్న ఒక కంపెనీ, తర్వాత యూకే లో ఉన్న ఒక కంపెనీ, రెండు కంపెనీలు అమాల్గమేట్ అయిపోయి ఇండియాలో కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నాం. అప్పుడు ఆ కంపెనీ అసెట్స్ ఈ కంపెనీ అసెట్స్ రెండు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకుంటే ఈజ్ ఇట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్? నో. వై? బికాస్ ద రిజల్టింగ్ కంపెనీ రిసిపియంట్ కంపెనీ ఏమైంది? ఇక్కడ ఇండియన్ కంపెనీ అయింది. అర్థమైందా? సో వాళ్ళు ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పేసి తీసుకొచ్చా, తీసుకోవడానికి. అర్థమైందా? సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడమ్మా? ఎగ్జంప్షన్ ఫర్ షేర్ హోల్డర్స్. ఓకే, సో ఎగ్జంప్షన్ ఫర్ షేర్ హోల్డర్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అమాల్గమేషన్ గురించి ఉంది కదమ్మా. అమాల్గమేషన్ లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు కదా. ఏ లిమిటెడ్ షేర్స్ ఇచ్చేసి వాళ్ళకి ఏమొస్తుంది? ఏబి లిమిటెడ్ షేర్స్ వస్తాయి కదా. సార్ నో. సో అలాంటప్పుడు ఈజ్ దట్ ఏ లిమిటెడ్ షేర్స్ వీడు వదులుకుంటున్నాడు కదా.
రిలింగ్విష్మెంట్ ఆఫ్ హిస్ రైట్స్ ఇన్ ఏ లిమిటెడ్ వదిలేస్తేనే మీకు ఏమొస్తుంది, ఏబి లిమిటెడ్ షేర్స్ వస్తున్నాయి కదమ్మా. సో అలాంటప్పుడు ఆ షేర్ హోల్డర్స్ కి ఇచ్చే ఎగ్జంప్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బీయింగ్ షేర్స్ హెల్డ్ బై ద షేర్ హోల్డర్ ఇన్ ద అమాల్గమేటింగ్ కంపెనీ is not regarded as transfer if the following two conditions are fulfilled. The transfer is made in consideration of allotment to him of any shares in the amalgamated company except where amalgamated company itself is a shareholder and amalgamated company is an Indian company. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాడమ్మా, ఖచ్చితంగా వీడికి కన్సిడరేషన్ ఎలా వచ్చి ఉండాలి. మా ఇక్కడ ఏ లిమిటెడ్ లో షేర్స్ ఇచ్చేస్తే ఏబి లిమిటెడ్ లో వీడికి ఏమివ్వాలి, షేర్స్ మాత్రమే ఇవ్వాలి. ఏమివ్వాలి, షేర్స్ మాత్రమే ఇవ్వాలి. సో ట్రాన్స్ఫర్ ఇస్ మేడ్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ అలాట్మెంట్ టు హిమ్ ఆఫ్ ఎనీ షేర్స్ అమాల్గమేటెడ్ కంపెనీ. అమాల్గమేటెడ్ కంపెనీలో షేర్స్ మాత్రమే ఇవ్వాలి, ఇంకేదైనా కన్సిడరేషన్ ఇవ్వచ్చా? ఓన్లీ షేర్స్ కనుక కన్సిడరేషన్ కింద ఇస్తే మాత్రమే ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరంట. ఒకవేళ నేను ఏ లిమిటెడ్ లో షేర్స్ ఇచ్చేస్తుంటే ఏబి లిమిటెడ్ లో షేర్స్ కొంత ఇచ్చి కొంతేమో క్యాష్ ఇస్తున్నారంట, కొంత బ్యాంక్ ట్రాన్స్ఫర్, అది అమౌంట్ మీకు కన్సిడరేషన్ అదర్ దాన్ దిస్ కన్సిడరేషన్ ఉందంట. అలాంటప్పుడు ఏమో దేని కింద రికార్డ్ చేస్తారు, ఆ ట్రాన్స్ఫర్ ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఖచ్చితంగా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్ఫర్ లోకి రాకూడదంటే షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ ఉండాలి అంటే ఏం చేయాలి, ఏ లిమిటెడ్ లో షేర్స్ తీసేసుకుని దానికి అగ్నెస్ట్ గా దాని వర్త్ ఆఫ్ వైల్ ఏబి లిమిటెడ్ లో షేర్స్ అనేవి అలాట్ చేయాలి. అర్థమైందా? సంథింగ్ అదర్ దాన్ దట్ ఇవ్వచ్చా? ఇస్తే ఏమవుద్ది, సో ద రిజల్టింగ్ కంపెనీ అంటే వచ్చే అమాల్గమేటెడ్ కంపెనీ ఏమి ఉండాలంట, ఇండియన్ కంపెనీ అయి ఉండాలంట. సో ఇక్కడ అమాల్గమేటెడ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. సో ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నట్టు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ రిసీవ్ చేసుకున్న అసెట్స్ కంపెనీ ఏమి ఉండాలి, ఇండియన్ కంపెనీ అయి ఉండాలి అనుకున్నాం. అక్కడ ఇక్కడేమో అమాల్గమేటెడ్ కంపెనీ అంటే కొత్తగా వచ్చే కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే షేర్ హోల్డర్స్ కి ఏమిస్తాం, బెనిఫిట్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్ ని ప్లాన్ చేసేటప్పుడు అంటే అమాల్గమేషన్ ని ప్లాన్ చేసేటప్పుడు ఆ షేర్ హోల్డర్స్ కి ఇచ్చే బెనిఫిట్ ని కూడా ప్లాన్ చేయాలి, అవసరం లేదా? షేర్ హోల్డర్స్ కి ఇచ్చే బెనిఫిట్ ని అదర్ దాన్ షేర్స్ అలాట్మెంట్ చేస్తే కనుక ఏమైపోతుంది, షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ అయిపోతుంది. షేర్ హోల్డర్ చేతిలో అది ఏమైపోతుంది, ట్యాక్స్ అయిపోతుంది. అది కూడా ప్లాన్ చేసుకునే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ అమాల్గమేషన్ ప్లాన్ చేస్తాం. అమాల్గమేషన్ ని ప్లాన్ చేసుకునేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ షేర్ హోల్డర్స్ కోసం కూడా ఆలోచించి కన్సిడరేషన్ డిసైడ్ చేయాలి. అర్థమైందా? ఏ లిమిటెడ్ లో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ఏబి లిమిటెడ్ షేర్స్ మాత్రమే ఇవ్వాలి కన్సిడరేషన్ కింద. అంతేగాని అదర్ దాన్ దట్ ఇస్తే కనుక అది ఏమైపోతుంది, ఏ లిమిటెడ్ షేర్స్ వాడు ఏం చేస్తున్నట్టు, వదులుకుంటున్నట్టు, ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కింద వచ్చేస్తుందంట. రిలింగ్విష్మెంట్ ఆఫ్ హిస్ రైట్ అగైన్స్ట్ ఏ లిమిటెడ్ షేర్స్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేసి ట్యాక్స్ చేస్తారంట. అర్థమైందా? కాకపోతే అదే ఓన్లీ కన్సిడరేషన్ ఏముంది, షేర్స్ మాత్రమే ఉంది అనుకుంటే కనుక దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఎనీ షేర్స్ అన్నాడు అక్కడ, అంటే కన్సిడరేషన్ షుడ్ బి ఇన్ షేర్స్, నాట్ బై వే ఆఫ్ అదర్ కన్సిడరేషన్ అని చెప్పేసాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ డిమర్జర్. డిమర్జర్ అంటే ఇప్పుడు ఏ లిమిటెడ్ ఉంది, ఏ లిమిటెడ్ ఏమో ఏ లిమిటెడ్, ఇక్కడ ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ స్ప్లిట్ అవుతుందంట. అందులో కొన్ని 2 డివిజన్స్ ఉన్నాయంట. అందులో ఒక డివిజన్ ఇప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ డివిజన్ ఉన్నాయనుకో, చాక్లెట్స్ ఇదేమో బిస్కెట్స్ డివిజన్. ఇప్పుడు ఏ లిమిటెడ్ వాంట్స్ టు సెగ్రిగేట్ ఆర్ సెపరేట్ 2 యూనిట్స్, రెండింటిని సెపరేట్ చేద్దాం అని అనుకున్నది అనుకోమ్మా. అప్పుడు ఇక్కడ ఏ లిమిటెడ్ ఇక్కడ చాక్లెట్స్ డివిజన్ ని ఏ లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసిందంట. ఈ బిస్కెట్స్ డివిజన్ ని ఏబి లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసిందంట. దాన్ని ఏమంటామమ్మా, ఏ లిమిటెడ్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 2 కంపెనీస్, ఏ లిమిటెడ్ అండ్ ఏబి లిమిటెడ్. దాన్ని ఏమంటామమ్మా, డిమర్జర్. ఏమంటారమ్మా, డిమర్జర్. చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ ఇన్ ఏ డిమర్జర్. ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇక్కడ కూడా రిసిపియంట్ కంపెనీ అంటే ప్రాపర్టీ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలనే కండిషన్ ఉంటుందా ఉండదా?
త్రూ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటా వెళ్తే, ప్రొవిజన్స్ చూసుకుంటా వెళ్తే బెనిఫిట్ పొందే వాళ్ళు అందరూ కూడా ఇండియన్ కంపెనీస్ అయి ఉండాలనే కదా వీడి ఇంటెన్షన్. అవునా కదా? ఇక్కడ కూడా అదే పాయింట్ ఉందా లేదా అనేది మనం చూద్దాం. ఉంటే కనుక నిజంగా ఏమవుతాం, ఒక కామన్ థింగ్ అనేది మనం ఏం చేస్తాం ఇక్కడ మనం ఐడెంటిఫై చేసినట్టు. చూడండి, transfer of a capital asset in a demerger by the demerged company to its resulting company is not regarded as transfer if the resulting company is an Indian company. Resulting company Indian company అయితే చాలు, అక్కడ కంపెనీ అంటే ఏ లిమిటెడ్ కింద స్ప్లిట్ అయినప్పుడు ఏ లిమిటెడ్ ఏమై ఉండాలి, ఇండియన్ కంపెనీ ఉండాలి. అంటే రెసిపియంట్ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ. అయితే ఈ డిమర్జర్ ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేస్తామా, రిగార్డ్ చేయము అని చెప్పేస్తున్నాడు. అంటే ఇది టోటల్ ఇంటెన్షన్ దేని మీద ఉందమ్మా, రిసిపియంట్ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు డిమర్జెడ్ కంపెనీ అన్నాడు, రిజల్టింగ్ కంపెనీ అన్నాడు. రిజల్టింగ్ కంపెనీ అంటే ఏంటి, ఇప్పుడు ఏ లిమిటెడ్ ఏమంటాం, డిమర్జెడ్ కంపెనీ అంటాం. ఏ లిమిటెడ్ ఏబి లిమిటెడ్ ఏమంటాం, రిజల్టింగ్ కంపెనీస్ అంటాం. అర్థమైందా? ఈ రిజల్టింగ్ కంపెనీ ఏమై ఉండాలన్నాడు, ఎందుకంటే రిజల్టింగ్ కంపెనీ కదా అసెట్ రిసీవ్ చేసుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం అనుకున్న స్టాండ్ ఏంటి, ద రిసిపియంట్ ఆఫ్ అసెట్ షుడ్ బి ఇండియన్ కంపెనీ అన్నాను. ఇక్కడ రిజల్టింగ్ కంపెనీ కదమ్మా. అమాల్గమేషన్ లో ఏ కంపెనీ, అమాల్గమేటెడ్ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ. ఇక్కడ డిమర్జర్ లో ద రిజల్టింగ్ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ, ఎందుకంటే రిజల్టింగ్ కంపెనీ కదా అసెట్ రిసీవ్ చేసుకుంటుంది. ఎస్ సార్ నా. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో కూడా ఏమన్నారమ్మా, ద హోల్డింగ్ కంపెనీ ఎవరైతే రిసీవ్ చేసుకుంటే రిసిపియంట్ కంపెనీ, ఆర్ సబ్సిడరీ కంపెనీ రిసీవ్ చేసుకుంటే ద రిసిపియంట్ కంపెనీ ఇండియన్ కంపెనీ ఉండాలన్నారు. దాన్ని మనం అన్నింటినీ కూడా ఒక కామన్ లైన్ లోకి మార్చేసి ఒక సింగిల్ లైన్ లోకి చెప్పాలంటే ఏమన్నారమ్మా, ద రిసిపియంట్ కంపెనీ షుడ్ బి ఇండియన్ కంపెనీ అని చెప్పేసి మనం కంక్లూజన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా అదే ప్రూవ్ అయిందా, ప్రూవ్ అవ్వలేదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ చూడండి, ట్రాన్స్ఫర్ ఆర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ బై రిజల్టింగ్ కంపెనీ ఇన్ ఎ స్కీమ్ ఆఫ్ డిమర్జర్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ది డిమర్జెడ్ కంపెనీ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ డిమర్జర్ is regarded as. So transfer or issue by the resulting company in a scheme of demerger to the shareholders of the demerged company in consideration of demerger is regarded as a transfer. It's not regarded as transfer and raskunnam. It is not regarded as transfer. అంటే ఇక్కడ demerged company resulting company లో షేర్స్ ఇస్తాం. ఎవరికి, డిమర్జర్ జరుగుతుంది కదమ్మా. డిమర్జెడ్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కి ఏమిస్తాం, రిజల్టింగ్ కంపెనీలో ఉన్న షేర్స్ ఇస్తాం. అవునా? ఏ లిమిటెడ్ షేర్స్ పోతాయి మీకు, ఏమొస్తాయి, ఏ లిమిటెడ్ ఏబి లిమిటెడ్ అనే రెండు కొత్త కంపెనీల్లో షేర్స్ అనేవి మీకు వస్తున్నట్లయితే అక్కడ దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారా, దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఓకే, next point, debentures, bonds, government securities and preference shares. ఏంటమ్మేవి, డిబెంచర్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ప్రిఫరెన్స్ షేర్స్. అంటే ఇవన్నిటిని కూడా కన్వర్ట్ చేసి ఈక్విటీ షేర్స్ వస్తే కనుక ఈ కన్వర్షన్ ని మనం దేని కింద తీసుకోము, ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయము. ఎప్పుడు అంటే అక్కడ కండిషన్స్ చెప్తున్నాడంట. ఎనీ ట్రాన్స్ఫర్ బై ఇండివిజువల్ బై రిడమ్షన్ ఆఫ్ sovereign gold bonds issued by RBI under the sovereign gold scheme 2015 shall not be regarded as a transfer. అంటే ఇక్కడ sovereign gold bond ఏవైతే ఉందో అది సరెండర్ చేసి అక్కడ ఎవరికి ఇచ్చేస్తున్నాడమ్మా, issued by RBI under this sovereign gold scheme shall not be regarded as transfer. అంటే ఆ sovereign gold bonds ఇష్యూ చేసి ఒక 10 years టర్మ్ పెట్టారు అనుకోమ్మా. ఆ 10 years టర్మ్ అయిపోయిన తర్వాత ఆ బాండ్ ని తీసుకెళ్ళి ఏం చేస్తాను, మళ్ళీ గోల్డ్ లోకి మార్చుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు నేను ఆ సర్టిఫికెట్ ఇచ్చేసి గోల్డ్ తీసుకుంటున్నానంట. ఈస్ దిస్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్? నో. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ మేడ్ అవుట్ సైడ్ ఇండియా బై వన్ నాన్ రెసిడెంట్ టు అనదర్ నాన్ రెసిడెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ రూపీ డినామినేటెడ్ బాండ్ ఆఫ్ ఇన్ ఇండియన్ కంపెనీ ఇష్యూడ్ అవుట్ సైడ్ ఇండియా. అమ్మా ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ మేడ్ అవుట్ సైడ్ ఇండియా, అక్కడ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేసామంట, అవుట్ సైడ్ ఇండియాలో చేసామంట. బై వన్ నాన్ రెసిడెంట్ టు అనదర్ నాన్ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ నుంచి నాన్ రెసిడెంట్ కి ట్రాన్స్ఫర్ జరిగిందంట. ఓకే, ఏంటది, రూపీ డినామినేటెడ్ బాండ్ ఆఫ్ ఇన్ ఇండియన్ కంపెనీ
ఇష్యూడ్ అవుట్ సైడ్ ఇండియా. కంపెనీ ఎక్కడ ఇష్యూ చేసిందమ్మా? అవుట్ సైడ్ ఇండియాలో ఇష్యూ చేసింది. అలాంటి బాండ్ ని ఎవరు కొనుక్కుంటున్నారు? నాన్ రెసిడెంట్. ఎవరు అమ్ముతున్నారు? నాన్ రెసిడెంట్. ఇద్దరు నాన్ రెసిడెంట్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. కంపెనీ బాండ్స్ కూడా ఎక్కడ ఇష్యూ చేసింది? అవుట్ సైడ్ ఇండియాలో ఇష్యూ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఓకే. గవర్నమెంట్ సెక్యూరిటీస్ క్యారింగ్ పీరియాడిక్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ త్రూ an intermediary dealing in a settlement of the securities, it shall not be regarded as transfer అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. కన్వర్షన్ ఆఫ్ బాండ్స్, డిబెంచర్స్, డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికెట్స్ ఆఫ్ ఎ కంపెనీ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ దట్ కంపెనీ ఈజ్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం కదమ్మా. కన్వర్షన్ ఆఫ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక కన్వర్ట్ చేసినట్లయితే ఈక్విటీ షేర్స్ అలాట్ చేసాం. ఆ ప్రిఫరెన్స్ షేర్స్ పోయి కొత్తగా ఏమొస్తాయి? ఈక్విటీ షేర్స్ వస్తాయి. ఈక్విటీ షేర్స్ కనుక సేల్ చేస్తున్నప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడ నుంచి తీసుకుంటాం? ఆ బాండ్స్ ఆ డిబెంచర్స్ దగ్గర నుంచి కొన్నప్పటి నుంచి మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటాం. మధ్యలో జరిగిన కన్వర్షన్ ని దేని కింద రికార్డ్ చేయరు? ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరు. కాబట్టి ప్రీవియస్ గా డిబెంచర్స్ ఎక్వైర్ చేసినప్పటి నుంచి కూడా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటున్నాం. అలాంటప్పుడు తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో కూడా ఏమొస్తుంది? కాస్ట్ కూడా డిబెంచర్స్ కొన్న కాస్ట్ లేదా ప్రిఫరెన్స్ షేర్స్ కొన్న కాస్ట్ ని ఇక్కడ వరకు మనం ఈ షేర్స్ యొక్క కాస్ట్ కింద తీసుకుంటాము. అంటే మళ్ళీ ఇది రిపీట్ అవుతుందా అవదా? ఎస్ ఆర్ నో? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ దగ్గరకు వచ్చినప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ స్పెషల్ కేసెస్ చూసినప్పుడు ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నమాట. ఓకే. కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ టు ఈక్విటీ షేర్స్ ఆఫ్ దట్ కంపెనీ ఈజ్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చేసి ఈక్విటీ షేర్స్ తీసుకుంటున్నాం అంట. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, వాటిని కన్వర్ట్ చేసి ఈక్విటీ షేర్ తీసుకుంటున్నాం అంట. కన్వర్షన్ దేని కింద ట్యాక్స్ చేయరమ్మా? ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అది క్యాపిటల్ అసెట్ కదా? క్యాపిటల్ అసెట్టే, కానీ దాన్ని ఏమో ఉండరు, ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరు. ఆ ఈక్విటీ షేర్స్ అమ్ముతున్నప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడ నుంచి తీసుకుంటాం? ప్రిఫరెన్స్ షేర్స్ ఎప్పుడైతే కొన్నాం అక్కడ నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటాం. అలాగే ఆ ఈక్విటీ షేర్స్ అమ్ముతున్నప్పుడు కాస్ట్ ఎంత తీసుకుంటావు? ప్రిఫరెన్స్ షేర్స్ కొన్నప్పుడు ఎంతైతే కాస్ట్ ఉందో అక్కడ నుంచి కాస్ట్ అనేది తీసుకుంటాం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవడం, కాస్ట్ తీసుకోవడం, తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయకపోవడం. ఈ మూడు ఆస్పెక్ట్స్ లో ఇదే ట్రాన్సాక్షన్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడతో మనకి ట్రాన్స్ఫర్ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్సాక్షన్ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అనే సెక్షన్ 47 అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే క్యాపిటల్ అసెట్ అంటే ఏంటో తెలిసింది, తర్వాత ట్రాన్స్ఫర్ ఏంటో తెలిసింది. క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి అంటే క్యాపిటల్ అసెట్ తెలుసు, క్యాపిటల్ అసెట్ నుంచి ఎక్స్క్లూడ్స్ తెలుసు, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో తెలుసు, ట్రాన్స్ఫర్ నుంచి ఎక్స్క్లూడ్స్ తెలుసు. మీకు తెలుసా తెలీదా? సో కాబట్టి ఇప్పుడు వచ్చే క్యాపిటల్ అసెట్ టాక్సిబుల్ క్యాపిటల్ అసెట్ కాదో తెలుసుకోగలరు కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అలాంటి టాక్సిబుల్ క్యాపిటల్ అసెట్ కి చార్జబిలిటీ సెక్షన్ ఏమేమి చెప్తున్నది? చార్జబిలిటీ సెక్షన్ 45 లో మనకి ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, తర్వాత ఆ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఎలాగా అనేది మనం ఏం చేద్దామమ్మా నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. రైట్? థ్యాంక్ యూ.